శాసన మండలి చైర్మన్ సికందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నైతిక విలువల కమిటీ ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు, డిప్యూటీ చైర్పర్సన్ బండా ప్రకాష్ గారితో పాటు ఎథిక్స్ కమిటీలో నన్ను చైర్మన్గా మిగతా సభ్యులుగా నియమించడం అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. మొదటగా నేను చైర్మన్ గారికి ధన్యవాదములు. ఎథిక్స్ కమిటీగా చైర్మన్గా నన్ను నియమించినందుకు చాలా విషయాలు చర్చకు వచ్చాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వావిలాల గోపాలకృష్ణ లాంటి వారు, గౌతు లచ్చన లాంటి వారు, ధర్మభిక్షం లాంటి వారు, నర్రా రాఘవరెడ్డి లాంటి వారు నైతిక విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసినట్టు రాష్ట్రం మనకు. రాజకీయాలకు ఎవరు వచ్చినా ప్రజలు వారిని గమనిస్తూ ఉంటారు. ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు మా నాయకుడు పనిచేస్తూ ఉన్నాడా లేదని గమనిస్తూ ఉంటారు. ఆ దశగా నైతిక విలువలతో రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చట్టసభల్లో కానీ చట్టసభ బయట కానీ కొంత నైతిక విలువలు దిగజారుతున్నటువంటి పరిస్థితి. ఈ పార్టీ ఆ పార్టీ అని కదా, అన్ని పార్టీల్లో చాలా మంచివారు ఉన్నారు. కొందరు గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. నైతిక విలువలకి తిలోదకాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా ప్రవర్తించినటువంటి సందర్భం ఇవాళ. నేను అధ్యక్షుడిగా ఇవాళ మా సభ్యులకి మిగతా వారు సూచించడం, నైతిక విలువల్ని కొంత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, మరే ఇతర రాజకీయ హోదాలో ఉన్నా నైతిక విలువలు అనేది ప్రమాణికం. ఆ విలువలతో కూడిన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా చాలా చూస్తూ ఉన్నాం. బయట మాట్లాడుతున్నట్టు తీరు బిలో బెల్ట్ లెవెల్ వ్యవహారం నడుస్తూ ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇష్టానుసారంగా ఎదుటి వారిని కించపరిచే విధంగా విమర్శిస్తూ ఉన్నారు. అది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, స్వపక్షం ఉండాలి, విమర్శ కూడా ఉండాలి. సహేతుకమైనటువంటి విమర్శ ఉండాలి. మేము ఇవాళ స్వపక్షంలో ఉన్నాం. సహేతుకమైన విమర్శ ఎవరు చేసినా స్వీకరిస్తాం, ఆస్వాదిస్తాం, జవాబు కూడా చెప్తాం. కానీ కొంత దాంట్లో విలువలతో కూడుకున్నటువంటి విషయాలు ఉండాలి. రాజకీయాలు ఇవాళ ప్రజల దృష్టిలో రాజకీయ నాయకుడు అంటే ఆ విలువ పడిపోతున్నటువంటి పరిస్థితి, కొంత భయంకరమైన పరిస్థితి. ఆ దశ నుంచి విలువలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దశగా మా కమిటీ ప్రయత్నం చేస్తుంది. కౌన్సిల్ లోపల కానీ బయట కానీ మా శాసనసభ్యులు కానీ మిగతా వారి పార్టీ శాసనసభ్యులు కానీ ఈ విలువలు కూడినట్టు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజంలో ముఖ్యంగా రాజకీయ నాయకుల్ని ప్రజలు అనుక్షణం గమనిస్తూ ఉంటారు. లక్షల కళ్ళు మనం చూస్తూ ఉంటాయి, లక్షల చెవులు మన వింటూ ఉంటాయి, మన గమనిస్తూ ఉంటారు. కాబట్టి వారి ఆశయాలకి, వారి ఆకాంక్షలకు అనుగుణంగా నైతిక విలువలతో కూడినట్టు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ దశగా అలవాట్లని కానీ ఆచరణలో కానీ విలువలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందనే మాట మాత్రమే చెప్పగలుగుతాం. Subscribe us and press the bell icon for more interesting updates.